ఉంటాను. సార్ వాళ్ళు వెళ్తారు. మీరు కొంత అప్లికేషన్ మేకల స్వరూప, సేరికర్ సంగమ్మ, పెద్దకల్లు నరసమ్మ, పిప్రి బీరమ్మ. నారాయణ, నేను మండల్ పంచాయతీ ఆఫీసర్ నారాయణఖేడ్, అదేవిధంగా ప్రత్యేక అధికారి బాణాపూర్కి. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా బాణాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి గ్రామసభలో జనవరి 26 నుండి మనకు ప్రభుత్వము 4 పథకాలు ప్రవేశపెడుతున్నది. దానికి సంబంధించి మొదటి పథకము ఇందిరమ్మ ఇండ్లు బాణాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తము 55 ఇల్లు కావాలని గ్రామస్తులు పెట్టుకున్నారు. రెండవది వచ్చేసరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందుకు గాను 2023-24 సంవత్సరంలో గాను ఉపాధి హామీ పథకంలో 20 దినాలు పూర్తి చేసిన వారికి సంవత్సరంకు 12,000 చొప్పున అందజేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి గ్రామంలో 13 మంది అర్హత గల ఉపాధి హామీ కూలీలు గలరు. అదేవిధంగా మూడోది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నవారు మరియు మీ సేవలో కొత్తగా యాడింగ్ పెట్టుకున్న వాళ్ళు కలిసి బాణాపూర్లో 7 ఉన్నారు. ఇందుకు సంబంధించి గిట ఈ లిస్టు గ్రామ ప్రజలకు వినిపించడం జరిగింది. ఇందిరమ్మ భరోసాకు సంబంధించి బాణాపూర్ గ్రామ పరిధిలో దాదాపు సుమారు ఒక 60 ఎకరాలు రైతు భరోసా కింద రాదని రెవెన్యూ వాళ్ళు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. తో సహా ఇట్టి గ్రామ ప్రజలకు చదివి వినిపించడం జరిగింది. ఇందులో ఏమన్నా అభ్యంతరాలు ఉన్నా లేక కొత్తగా యాడింగ్ చేసుకోవాలన్న గిట ప్రజలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి అది వైట్ పేపర్ మీద కానీ ఏదన్నా ఫార్మెట్తో పాటు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించిన యెడల మేము అది పరిశీలించగలమని తెలియజేస్తున్నాము. నా పేరు మాణిక్రావు, నారాయణఖేడ్ మండల్ ఉపాధి హామీ పథకంలో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం తలపెట్టిన గ్రామ సభలు నిర్వహించడానికి ఇక్కడ బాణూరు గ్రామానికి రావడం జరిగింది. సో ఏవైతే 4 పథకాలు గవర్నమెంట్ ఏదైతే తలపెట్టిందో అందులో ఇందిరమ్మ ఇండ్లు మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డులు మరియు రైతు భరోసా విషయాల గురించి అందరు అధికారులు ఇక్కడ రావడం జరిగింది. గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తుల యొక్క అనుమానాలు తీర్చడం జరిగింది. కొత్త దరఖాస్తు తీసుకోవడం కానీ పాత లిస్టు చదివించడం కానీ ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.